రాష్ట్ర సమగ్ర వార్తావాహిని ఏపీ టీవీ న్యూస్. ఈరోజు విజయవాడలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పెహల్గాం ఘటన మీద కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు భారతదేశంలో ఉండడానికి అనర్హులు, తక్షణమే పాకిస్తాన్ వెళ్ళాలని చెప్పి ఆరోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వీళ్ళ ప్రధాన పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీలో అగ్రనాయకులు రాజ్నాథ్ సింగ్ కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ ఈ ఘటనలో కాంగ్రెస్ని ఎక్కడ కూడా ఏలెత్తి చూపించలా. తోక పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మా మీద ఇంత ఇదిగా తీవ్రమైన ఆరోపణ చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అయ్యా, 22వ తారీఖు నాడు ఉగ్రవాదులు పెహల్గాం దాడి తర్వాత మేము 23వ తారీఖు నాడు ఉదయం భారతదేశంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రతిపక్ష నాయకులు, ఉప ప్రతిపక్ష నాయకులతోటి 34 మందితోటి సిడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేశాం. అయ్యా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జాతీయ పార్టీ అనుకుంటా ఉంటారు, తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అంటారు, జాతీయ పార్టీ అధ్యక్షుడు అంటారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని జాతీయ పార్టీ అంటారు. ఎవరో కూడా ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్ళ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి ఒక తీర్మానం ఆమోదించి బేషరతు మద్దతు తెలియజేసిన దాఖలా లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏకవాక్య తీర్మానం చేసి ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా సరే ఉగ్రవాదుల ఏడల కఠిన చర్యలు తీసుకుంటే మేము మీకు మద్దతు ఇస్తాము, మీకు అండగా నిలబడతాము అని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తేనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఇవన్నీ మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారు ఎవరో కొంతమంది నాయకులు అన్నారో అని చెప్పి మాట్లాడటం, అది విషయాన్ని పక్కదారి పట్టించడం కోసమే. రాహుల్ గాంధీ గారు అమెరికా నుంచి ఘటన జరిగిన వెంటనే ఒకటిన తన పర్యటన కుదించుకొని ఢిల్లీ వచ్చి అక్కడి నుంచి సిడబ్ల్యూసీ మీటింగ్ లో పాల్గొని అక్కడి నుంచి ఆల్ పార్టీ మీటింగ్ వెళ్ళి అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో బాధితులు పరామర్శించి ధైర్యం చెప్పి ప్రభుత్వానికి అండగా మేమంతా నిలబడితే ఏమి మా నాయకత్వం చేసిన పనులు పవన్ కళ్యాణ్ గారు చూడలేదా, గుర్తించలేదా, తెలీదా అని చెప్పి అవగాహన రాయించమా, లేకపోతే తప్పుడు సమాచారం ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ఉగ్రవాదానికి బలైన పార్టీ మా పార్టీ. ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ ఉగ్రవాదానికి బలైంది. పాకిస్తాన్ని రాజీ లేని పోరాటం చేస్తూ ఉంటాం మేము. పాకిస్తాన్ని చీల్చి 2 దేశాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న పార్టీ. బ్రిటిష్కి వ్యతిరేకంగా, చైనాకి వ్యతిరేకంగా, సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేము నిలబడిన వాళ్ళం మమ్మల్ని పట్టుకొని మీరు పాకిస్తాన్ వెళ్ళండి అని చెప్పి మా మీద ఆరోపణలు చేసి మీరు రాజకీయ లబ్ధి పొందే ఏదైతే ఒక ఎత్తుగడ ఉందో ఆ ఎత్తుగడని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. విషయాన్ని పక్కదారి పట్టించొద్దు. ఎప్పుడో 22వ తారీఖు నాడు జరిగితే ఇప్పుడు పార్టీ కార్యకర్తల సమావేశంలో మీరు నివాళులర్పిస్తూ కాంగ్రెస్ని ఎందుకు టార్గెట్ చేశారని అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా 8,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఉపాధి కోసం, అలాగే నిరుద్యోగ యువతకు సరైన నోటిఫికేషన్లు రావట్లేదని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడితే రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంటే, కాంగ్రెస్ పార్టీ బలపడుతుంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకని కాంగ్రెస్ని టార్గెట్ చేశారో మాకైతే అర్థం కావట్లా. మేము అయ్యా చెప్తా ఉన్నాం మీకు, రేపో మాపో 2 రోజుల్లో ప్రధానమంత్రి గారు 2వ శంకుస్థాపన చేయడానికి అమరావతి వస్తా ఉన్నాడు. ఇప్పటికి 3 సార్లు శంకుస్థాపన జరిగింది. ఒకసారి చంద్రబాబు గారు దంపతులు, ఒకసారి మోడీ గారు, మళ్ళీ ఇప్పుడు మోడీ గారు. ఇదేంటి అసలు? ఆంధ్రప్రదేశ్ రాజధాని 10 లక్షల జనాభాకి 1,00,000 ఎకరాల సమీకరించి 1,00,000 కోట్ల రూపాయలతోటి కడతామంటా ఉన్నారు. ఇది సాధ్యమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇంత మట్టికి మొదటి దఫా తీసుకున్న రైతులకి ఏదైతే రిటర్నబుల్ ఫ్లాట్లు ఉన్నాయో ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు ల్యాండ్ తీసుకుంటే అన్ని రకాల అనుమతులు ఇచ్చారు, ఆయన కట్టుకుంటా ఉన్నాడు. అరే, ఇప్పటి వరకు రాజధానికి పూలింగ్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలే. ఇది ఎట్లా సాధ్యం? ప్రధాన విషయాలన్నీ పక్కన పెట్టేసి రాజకీయ లబ్ధి కోసం, అయ్యో అమరావతికి రాజధానిగా నోటిఫికేషన్ చేయడానికి కోసం అవసరమైతే చట్టం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అయ్యా, ఇది అవసరం లేదు. మీరు విభజన చట్టంలో ఏదైనా సవరణ చేస్తూ ఇంకో చట్టం చేసేటట్టయితే ప్రత్యేక హోదా అనే పదం యాడ్ చేయండి. దానివల్ల ఆంధ్రప్రదేశ్కి లాభం జరుగుద్ది. ఒక 10 లక్షల కోట్లు వస్తాయి. దాని గురించి చేయకుండా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల మీద, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన డబ్బుల మీద, పోలవరం మీద, ప్రత్యేక హోదా మీద, విభజన చట్టం మీద, అలాగే కడప స్టీల్ ఫ్యాక్టరీ మీద, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద మీదైన ముద్ర పరిపాలనలో చేయండి. ఎంతసేపు కల్తీ లడ్డీ అని చెప్పి, సనాతన ధర్మం అని చెప్పి భావోద్రేకాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందే మీ ఉన్నాయో దాన్ని ప్రజలు హర్షించరు. కాంగ్రెస్ పార్టీని అనే అంత చరిత్ర, రాజకీయ పరిజ్ఞానం జనసేన పార్టీకి లేదని చెప్పి
కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సుదీర్ఘమైన పోరాటం చేసింది. 140 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. ఒక దశాబ్ద కాలంలో ఉన్న మీరు ప్రజాస్వామ్యయుతంగా లేకుండా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని మేము పాకిస్తాన్కి అనుకూలం అని చెప్పి చెప్పడాన్ని ప్రజలు హర్షించరు. మా నాయకత్వం దేశవ్యాప్తంగా ఖర్గే గారు, అలాగే రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ గారు ఈ ప్రభుత్వానికి బేషరతు మద్దతు తెలియజేశారు. మీరు ఇచ్చే ఏ చర్య తీసుకోమన్నా తీసుకోండి, మీ వెనక మేము నిలబడతామని చెప్పారు. అయ్యా మీకు ఏదైనా చేతనైతే తక్షణమే మనం అంతా ఒకటి వీఆర్ ఆల్ వన్ అని చెప్పడం కోసం ఉభయ సభలు సమావేశపరచండి, చర్చిద్దాం. 22 గంటల సేపు 300 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును దాటి 22 గంటలు ట్రెక్కింగ్ చేసి ఆ కొండలు ఎక్కి విచ్చలవిడిగా కాల్పులు జరిగితే దానికి బాధ్యులు ఎవరో, బాధ్యుల మీద చర్యలు తీసుకోకుండా చర్చించకుండా కాంగ్రెస్ మీద ఆరోపణలు చేయడాన్ని మేము ఎంత మాత్రం ఇదవో. మాది ఒకటే మాట, ఒకటే బాట. అది పెహల్గాంలో ఉగ్రవాదులు తుదముట్టించడం కోసం మోడీ ప్రభుత్వం తీసుకునే ఏ చర్యనైనా సరే కాంగ్రెస్ పార్టీ బేషరతు మద్దతు తెలియజేస్తూ ఉంటుంది. దాని ముందు నుంచి మేమే ఉన్నాం, ఎప్పుడు మేమే ఉంటాము. మాకు ఎవరో చేత వేలు పెట్టి చూపించుకొని రాజకీయ లబ్ధి కోసం గుడ్డగాల్చి మొఖానేసి పొందేది ఏదన్నా ప్రయత్నం చేస్తే అది దాన్ని ప్రజలు హర్షించాలని, మీరు కాంగ్రెస్ మీద చేసిన ఆరోపణల్ని వెనక్కి తీసుకోవాల్సిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.